ప్రణవి క్షేమంగా లభ్యమైంది. ఆదివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి కోసం పోలీసులు రాత్రంతా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం తెల్లవారుజామున పొలాల్లో నిద్రిస్తున్న స్థితిలో చిన్నారిని గుర్తించారు. చిన్నారి అదృశ్యమైన విషయం తెలిసిన వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీటీవీ దృశ్యాలు పరిశీలించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు నిర్వహించారు. రాత్రంతా సాగిన శోధన అనంతరం చిన్నారిని సురక్షితంగా గుర్తించారు. ఇక పోలీసులు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అనంతరం ఆమెను తల్లి కళ్యాణికి అప్పగించారు. చిన్నారి క్షేమంగా తిరిగి లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తమ బిడ్డను సురక్షితంగా గుర్తించి అప్పగించిన పోలీసు సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో నంద్యాల జిల్లాలో ఆందోళనకు గురైన స్థానికులు కూడా ఊరట చెందారు. చిన్నారి ఎలా తప్పిపోయింది, ఆమె రాత్రంతా పొలాల వద్దకు ఎలా చేరుకుంది అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మా బాధ అది